హలో గాయ్స్. 'హరిహర వీరమల్లు' రివ్యూ. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? గాయ్స్, నాకైతే ఈ సినిమా జస్ట్ బిలో యావరేజ్. అంతకు మించి దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకైతే స్కోప్ ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా స్ట్రైట్‌గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించొస్తే, కొద్దో గొప్పో ఇందులో చెప్పుకోవడానికి మెయిన్ పాజిటివ్ ఏంటంటే, కీరవాణి గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో మ్యూజిక్ చూసుకుంటే కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ చాలా హై ఇచ్చింది. బట్ దాన్ని ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసే విషయంలో డైరెక్టర్ తడబడినా సరే ఏదో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల అదన్నా చూడగలిగాం. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే కుదిరింది. ఇంకొక ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు. సో, డెఫినెట్‌లీ ఈ సినిమాలో నెగెటివ్స్ ఎన్నున్నా సరే అట్‌లీస్ట్ పాజిటివ్‌గా చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ అయితే ఖచ్చితంగా కొన్ని చోట్ల స్టాండ్ అవుట్ అవుతుంది. ఎంత వీక్‌గా ఉన్నా సరే ఆ స్టోరీ పాయింట్‌లో గానీ, ఆ స్క్రీన్ ప్లేలో గానీ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల అట్‌లీస్ట్ మనం కొంచెం సేపైనా సరే ఆ సీన్ చూడగలం. హానెస్ట్‌గా చెప్పాలంటే గాయ్స్, ఈ 2 పాయింట్లు మించి నిజంగా సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఇంకా నెగెటివ్ పాయింట్ విషయానికొస్తే సింపుల్‌గా చెప్పాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అన్ని డిపార్ట్‌మెంట్‌లోని ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్పి నాకనిపించింది. సో, ఫస్ట్ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే నాకు తెలిసి ఇలాంటి స్టోరీస్ క్రిష్ గారికి కొట్టిన పిండి. ఆయన ఎందుకు ఈ ప్రాజెక్ట్‌లోంచి బయటికెళ్ళిపోయారో మనకి రీజన్స్ తెలీదు గానీ, బట్ ఆయన లేని లోటు ఈ స్టోరీలో అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. స్టోరీ వరకు అయితే చాలా పొటెన్షియల్ ఉన్న కథ ఈ 'హరిహర వీరమల్లు'. కానీ దాని ఎగ్జిక్యూషన్ విషయానికొస్తేనే 100% డైరెక్టర్ అనేవాడు ఫెయిల్ అయ్యాడు. విజన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా బావుండాలి. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. నాకనిపించిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మేకప్, ఆయన్ని చూపించిన విధానం. పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే ఎంతో కొంత సమయం ఈ సినిమాకి కేటాయించారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ మిస్ మ్యాచ్ అనేది నాకైతే సినిమాలో క్లియర్‌గా కనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్‌లో పవన్ కళ్యాణ్ గారి ఫుల్ షేవ్‌లో ఉన్నారు. ఇంకొక నెక్స్ట్ ఇమ్మీడియేట్ సీన్‌లో ఫుల్ బియర్డ్‌తో ఉన్నారు. ఆ మాత్రం కంటిన్యూషన్ కూడా క్రూ టేక్ కేర్ చేయలేకపోయారని అనిపించింది. ఇది చాలా బేసిక్ కదా! ఒక హీరో ఫేస్ కంటిన్యూటీ అనేది ఎంత ఇంపార్టెంట్ సినిమాకి. అలాంటి అంత ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఈ సినిమాలో అంత తేలిగ్గా ఎలా తీసుకున్నారనేది నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ హీరోయిన్‌కి చేసిన మేకప్. తను ఎప్పుడు స్క్రీన్‌లో ఉన్నా సరే, తనని స్క్రీన్ మీద ఎప్పుడు చూపించినా సరే ఏదో ఓవర్ మేకప్ చేసేయటం, లేకపోతే ఆ కలర్ కరెక్షన్ సరిగ్గా లేకపోవటం అనేది క్లియర్‌గా కనిపించింది. చాలా సేపు నాకు ఆ అమ్మాయి గ్రాఫిక్ ఫేస్ పెట్టినట్టే అనిపించింది గానీ, ఒక న్యాచురల్‌గా ఒక హీరోయిన్‌ని చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి, నిధి అగర్వాల్‌కి ఉన్న పేరు కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. సో, హీరోయిన్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకిచ్చిన ఆ వీఎఫ్ఎక్స్. ఏఎం రత్నం గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, ఈ సినిమాకొచ్చేసప్పటికి ఆ వీఎఫ్ఎక్స్‌కి నాకు తెలిసి ఎందుకంత ల్యాక్‌లస్టర్‌గా చేశారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎంత పూర్ క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఇచ్చారంటే నాకు నిజంగా సర్ప్రైజింగ్‌గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి వీఎఫ్ఎక్స్. సో, ఆ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. బడ్జెట్ ప్రాబ్లమా? లేదంటే టైమింగ్ ఇష్యూసా? లేకపోతే నాకైతే అర్థం అవ్వలేదు గానీ, వన్ ఆఫ్ ది పూర్ వీఎఫ్ఎక్స్ అనే చెప్పాలి. ఇంత పెద్ద హీరోకి ఇలాంటి వీఎఫ్ఎక్స్ వస్తుందంటేనే నాకు చాలా షాకింగ్‌గా ఉంది. కొన్ని కొన్ని సీక్వెన్సెస్‌లో అయితే నిజంగా నవ్వొచ్చింది. పర్టిక్యులర్‌లీ పవన్ కళ్యాణ్ గారు ఆ గుర్రం మీద ఎళ్ళే సీన్స్ అయితే నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వలేదు. ఆయన ఒక ఫేక్ హార్స్ మీద మూవ్ అవుతా ఉంటారు. ఆయన బాడీ ఏమో ఒక డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఆ గుర్రం ఏమో ఒక డైరెక్షన్‌లో ఎళ్తా ఉంటుంది. ఇంత మినిమమ్ కేర్ తీసుకోకుండా కొన్ని కొన్ని సీన్‌లు చూసినప్పుడల్లా అసలు నిజంగా ఇది పవన్ కళ్యాణ్ సినిమా అన్న డౌట్ అయితే వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ ఈవెంట్‌లో చెప్పినట్టు ఫైట్స్‌కి చాలా కష్టపడ్డానని చెప్పారు. ఆ కష్టం అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది గానీ, దాని ఎగ్జిక్యూషన్‌లో మాత్రం ఖచ్చితంగా అది కూడా ఒక ఫెయిల్డ్ డిపార్ట్‌మెంట్ అనే చెప్పాలి. ఇక్కడ కూడా ఒక హై ఇచ్చే మూమెంట్ నాకైతే అనిపించలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై ఇస్తున్నప్పుడు ఏదో ఒక ఆటం బాంబ్ పేలుతున్నంత లెవెల్‌లో ఉంటుంది గానీ, బట్ ఎగ్జిక్యూషన్ చూసినప్పుడల్లా ఒక చిచ్చుబుడ్డి లెవెల్‌లోనే ఆగిపోయింది. ఆ సాంగ్స్ గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏది కూడా మనం కనెక్ట్ అయ్యే లెవెల్‌లో లేదు. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే అవుట్‌పుట్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఎడిటర్ మాత్రం ఇంకేం చేస్తాడు? కొన్ని కొన్ని సీక్వెన్స్‌లన్నా సరే బావున్నాయంటే అది కేవలం ఆ ఎడిట్ చేసిన విధానం గురించే మనం చెప్పుకోవాలి. ఎడిటింగ్ కూడా ఫెయిల్ అయ్యి ఉండుంటే ఈ సినిమా ఇంకా ఎంత దారుణంగా ఉండేదో మనం చెప్పుకోక్కర్లేదు. సో, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్స్ కూడా చాలా మందే ఉన్నారు గానీ, ఎవరికీ కూడా ఒక ఎమోషనల్ ఆర్క్ గాని, వాళ్ళ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం గాని, ఏది కూడా మనకంత ఎక్కే విధంగా అయితే లేదు. ఏదో వాళ్ళు స్క్రీన్ మీద వచ్చి అలా కనిపించి అలా వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఎక్కడ కూడా మనం కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. సో, ఇది గైస్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన ఒక 2, 3 సీన్‌లు, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక 2, 3 సీన్‌లు తప్ప పెద్దగా దీంట్లో చెప్పుకోవడానికైతే నాకైతే ఏమీ తెలియట్లేదు. సో, జస్ట్ బిలో యావరేజ్ అంతే. ఇది గైస్ ఈ సినిమా మీద నేనిచ్చే రివ్యూ.
మీరు కూడా చూసి ఈ సినిమా ఎలా ఉందో నిజంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ గైస్.